ఇది మనం ఆల్ఫాని తీసుకొని రోడ్ని అంతటినీ బ్లాక్ అయితే చేయబోతున్నాం. అది నిజంగానే ట్రాఫిక్ అవుతుందా కదా అని. సో మనమైతే ఇల్లు కొనేసాం. అసలు క్రేజ్ ఎందుకు వేసేది అయితే వెళ్ళొచ్చుకో గైస్. మనం వెళ్ళాల్సిందంటే బ్రిడ్జ్ దగ్గరికి. సో అక్కడ ఏంటంటే ఎక్కువ వరకు రారు. బట్ నేనేం చేస్తానంటే ట్రాఫిక్ డెన్సిటీ అసలు లేదు కాబట్టి ట్రాఫిక్ డెన్సిటీ 77కి లేపేసా. ఇప్పుడు వస్తూ ఉంటారు. అది ఉన్నప్పుడు వచ్చేస్తారు మనుషులు. అది వచ్చారు గైస్. బట్ ఇక్కడ మనకు వచ్చే డిఫాల్ట్ ఏంటంటే ఎవరు వచ్చి మనని గుద్దినా మనం వెళ్ళి ఎవరిని గుద్దినా కానీ నష్టం మనకి. అంటే పోలీసులు మననే లేపేస్తారు. అండ్ గైస్ కొంచెం ముందుకు పెట్టేసి న్యూట్రల్లో పెట్టి కార్ని ఆఫ్ చేసేద్దాము. వీళ్ళైతే ఇట్లా ఉండరు యాక్చువల్లీ. ఆగుతున్నారు బాగానే. సో ఇప్పుడైతే 100కి లేపేద్దాం. సో వీళ్ళు వచ్చి ఎట్లా గుద్దుతాడు. అప్పర్లాగా కాదు, వీళ్ళు రివర్స్ తీసుకొని ఆగుతున్నారు. అది అప్పట్లో అయితే పక్క నుండి వెళ్ళిపోయేది అనమాట. పక్క నుండి అయితే వెళ్ళట్లేదు. మంచిగా గైస్. సో మనకైతే ఇప్పుడు ఆగలేం కాబట్టి మనం ఏం చేద్దామంటే మనం మళ్ళీ మన ఇంటికి వెళ్ళి వెళ్ళండి అక్కడ ట్రాఫిక్ ఉంది అట్లా చెప్పాలి. అక్కడ ఏదైనా కార్ షేరింగ్ ఉంటే అక్కడ నుండి మన ఇంటికి వెళ్ళాలి గైస్. ఒకవేళ కొద్ది దూరం అయితే ఎక్కువ ఛార్జ్ చేస్తారు కాబట్టి మనకి ఏం వద్దు, ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోదాం ఫుట్పాత్ మీద. సో అక్కడ ఎట్లుందో ఏమో వల్ల తెలియట్లేదు ఇప్పటికీ. సో మనం ఇప్పుడు ఎందుకు ఇలా వస్తున్నామంటే అక్కడ ఉంటే ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు పోలీసులు కూడా ఆగుతారా లేదా అని. పోలీసులు ఆగితే మాత్రం అదో ఫీల్ ఉంటుంది. మనకు డబ్బులంతా అవసరం లేదు కాబట్టి కార్ షేరింగ్ తీసేసుకున్నాము. టైం వేస్ట్ అవసరం మనకి. అండ్ కమింగ్ అప్లో అయితే మనం ఈ కార్ అయితే కొనబోతున్నాము. షేరింగ్ అన్నమాట అసలు. అండ్ లెట్స్ గో గైస్. ఇంకా మన రెంట్ అయితే అయిపోయినట్టే. అది కానీ 5 రూపీస్ దొబ్బేశారు. అండ్ అక్కడ ఫస్ట్ ఇక్కడ ఏం వస్తుందో నాకైతే తెలియట్లేదు. ఒకటి అండ్ ఈ గేమ్ అప్పట్లో నేను ఆడేది గైస్. ఇట్లా అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నప్పుడు దాని మీద క్లిక్ చేస్తే చాలా వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ఇట్లా రావాలి. ఇదే గైస్ ఈ యాప్స్ గోలా. యాక్చువల్లీ నా ఫోన్లో ఇప్పుడు ఛార్జింగ్ లేదు, అయినా కానీ ఆడుతున్నా. సౌండ్ ఆపేస్తే అయిపోతుంది. యాక్చువల్లీ అసలు దీనికి ఎంత డబ్బు పెట్టాలంటే అసలు అంత డబ్బు పెట్టే బదులు అన్నీ మూసుకొని ఉంటే బాగుంది. అట్లా ఉంటుందండి. నేనేంటంటే అన్ని గేమ్స్ ఆడినాను, అట్లా ఉంటుందండి. అంటే అన్ని గేమ్స్ ఆడితే నీకు తెలుసా అని అనుకోవచ్చు మీరు. నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. అండ్ లెట్స్ గో గైస్. ఇంకేముంది మనము ఏంట్రే ఇంకెంతసేపు వచ్చేసింది. లెట్స్ గో గైస్. ఇంకా మనకైతే పని లేదు. ట్రాఫిక్ డెన్సిటీ అక్కడ అసలు ఎట్లుందో కూడా తెలియదు. మనం ఏం చేద్దామంటే ఫెంటాస్టిక్ కార్ని కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టేద్దాము. అదే ఫెంటాస్టిక్ కార్ తోటి ఎక్కడికి వెళ్దాము. మనం కూడా ట్రాఫిక్లో ఒక భాగం ఏదాం గైస్. లెట్స్ గో. బాగానే వస్తున్నారు, పోతున్నారు కూడా బాగానే. సో గైస్ మనం ఇప్పటికి ఇక్కడ ట్రాఫిక్ కాలేదనిపిస్తుంది నాకైతే.
ఆల్ఫా కార్ షట్ మ్యాన్. అంటే నేను చూసినప్పుడే ఆగుతారా? అందుకే ఇక్కడ ఉండాలేమో గైస్. వాట్ గైస్, చూసాము. పోలీసులు కూడా ఏమన్నారు యాక్చువల్లీ, ఏమంటలేరు. ఖాళీ ఏమనట్లేదు కాబట్టి సైలెంట్గా మన పని మనం చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఈ కార్స్ మనం కనుక దొంగలించేది ఉంటే ఎప్పుడో తీసుకొని వెళ్ళిపోయేది. ఎన్ని కార్స్, 1 2 వస్తున్నాయి ఇంకా. 1 2 3 4 5 6 7 8 9 ఇంకా అక్కడ 10 11 కార్స్ అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. సైడ్ నుండి అయితే వెళ్ళట్లేదు కాబట్టి ఇట్స్ ఓకే. అచీవ్మెంట్ అన్లాక్డ్ గైస్. వాక్ 20 కిలోమీటర్సా? నేను 20 కిలోమీటర్స్ నడిచానా? ఇంకో అచీవ్మెంట్ అంట. రింగ్ డౌన్ 10 సిటిజన్. వావ్, ఇంకో ఏంట్రా నాయన ఎన్నిగానే ఉన్నాయి. ఆట్ గైస్, ఇంతగానమ్మా. నిజంగానే బాగుంది. బట్ పోలీస్ అయితే ఇంకా రావట్లేదు. సో మనం పోలీస్ వచ్చేదాకా వెయిట్ చేయడం కాబట్టి ఈ వీడియో అయితే ఇప్పటికీ అయిపోయింది. బట్ కానీ ఇంకా మనం అయితే ఆల్ఫాని తీయలేదు కదా. సో మనమైతే ఆల్ఫాని తీసి వెళ్ళిపోదాము. లెట్స్ గో. ఇంకా వాళ్ళు వెళ్తారు హ్యాపీగా. ఎవరైనా ఫెంటాస్టిక్ కార్. అయ్యో అయ్యో, నా కార్ని తీద్దాము. అది కొంచెమైనా కార్లు కొంటే గుద్దుకుంటే వెళ్ళిపోయే రకము. అండ్ ఈ కార్ని అయితే నేను తర్వాత వచ్చి తీసుకుంటా. ఇక్కడ పెట్టేసాం. బాయ్.